ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసిన ఒక అమ్మ మాత్రం తన చివరి శ్వాస వరకు నీ మీద నమ్మకం వదలదు. కానీ కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని కోల్పోయేది కొడుకే. ఈరోజు వినబోయే కథ నీ కళ్ళలో నీళ్లు తెప్పించడమే కాదు, నీ జీవితాన్ని కూడా మార్చగలదు. ఈ కథ చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో ప్రతి మాట మీ జీవితానికి ఒక పాఠం. ఒక గ్రామంలో విహాన్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. అమ్మ లక్ష్మి రోజు కూలి పనికి వెళ్ళి కొడుకును చదివించింది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి అమ్మతో కోపంగా అన్నాడు, అమ్మ, నేను చదవలేను, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేనేం చేసినా పనికిరాను. అమ్మ నవ్వుతూ విహాన్ భుజంపై చేయి వేసి ఇలా చెప్పింది, ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు నిన్ను నమ్ము, నీ వెనకాల నేను ఉన్నాను. ఆ మాట విహాన్ మనసులో నిలిచిపోయింది. కానీ రోజులు గడిచాయి. పరీక్షలో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు ఉద్యోగాలు సాధించారు. విహాన్ మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. ఒకరోజు కోపంతో అన్నాడు, నా వల్ల ఏమీ కాదు, నేను ఓడిపోయాను. అమ్మ నిశ్శబ్దంగా బయటకు వెళ్ళి ఒక చిన్న మొక్కను విహాన్కు చూపించింది. ఈ మొక్కను చూడు. ఈ మొక్కను మొదటి రోజు నాటినప్పుడు ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. గాలి వచ్చింది, వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, అయినా ఇది నేలను వదలలేదు. అందుకే ఈరోజు ఒక పెద్ద చెట్టు అవుతుంది. విహాన్ ఆశ్చర్యంగా చూస్తుండగా అమ్మ చెప్పింది, వేరు బలంగా ఉంటే తుఫాను చెట్టును పడగొట్టలేదు. మనిషికి వేరు అంటే ఆత్మవిశ్వాసం. ఆ రాత్రి నుంచి విహాన్ మారిపోయాడు. ప్రతిరోజు కొన్ని గంటల కొద్దీ కష్టపడ్డాడు. మొబైల్ పక్కన పెట్టాడు, సోషల్ మీడియా తగ్గించాడు. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నాడు. ఎవరూ చూడని సమయంలో తన భవిష్యత్తును నిర్మించుకున్నాడు. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నాల ఫలితం. కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం చేతిలో పడగానే అందరూ తన విజయాన్ని చూసి చప్పట్లు కొట్టారు. కానీ విహాన్ మాత్రం నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. అమ్మ ముందు మోకాళ్ళపై కూర్చొని జీతం మొత్తం ఆమె చేతిలో పెట్టాడు. కళ్ళలో కన్నీళ్లతో అన్నాడు, అమ్మా, ఈ డబ్బు నా కష్టం కాదు, నీ నమ్మకానికి వచ్చిన ఫలితం. అమ్మ చిరునవ్వుతో చెప్పింది, నేను నీకు డబ్బు ఇవ్వలేదు, నమ్మకం ఇచ్చాను, ధైర్యం ఇచ్చాను. ధైర్యం ఉన్నవాడిని ఈ ప్రపంచంలో ఏ పేదరికము ఆపలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత విహాన్ ఒక పెద్ద కంపెనీకి యజమాని అయ్యాడు. ఒక కాలేజీలో ప్రసంగానికి వెళ్ళాడు. వేల మంది విద్యార్థులు తన ఎదుట కూర్చున్నారు. అందులో ఒక విద్యార్థి విహాన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, సార్, మీ విజయ రహస్యం ఏమిటి? విహాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నవ్వుతూ సమాధానం చెప్పాడు, నా జీవితంలో నాకు వచ్చిన గొప్ప అదృష్టం నా అమ్మ. నేను పడిపోయిన ప్రతిసారి ప్రపంచం నన్ను విమర్శించింది, కానీ ఒక అమ్మ మాత్రమే నువ్వు మళ్ళీ లేస్తావు అని చెప్పింది. ఒక్క మనిషి నిజంగా నిన్ను నమ్మితే నీ జీవితమే మారిపోతుంది. ఆ ఒక్క మనిషి చాలామందికి అమ్మే. ఫ్రెండ్స్, నీ విజయం కోసం ప్రపంచం మొత్తం నీ వెనకాల ఉండవలసిన అవసరం లేదు. నీ అమ్మ ఆశీర్వాదం, నీ మీద నీకు నమ్మకం, నీ కష్టం ఉంటే చాలు. తల్లి ప్రేమ నిన్ను నడిపిస్తుంది, నీ కష్టం నిన్ను గెలిపిస్తుంది. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మకు ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే మనం ఎదిగిన తర్వాత ప్రపంచం చప్పట్లు కొడుతుంది, కానీ మనం పడిపోయినప్పుడు చేయి పట్టేది అమ్మ మాత్రమే. గుర్తుంచుకోండి, విజయం నీ చేతుల్లో పుడుతుంది, కానీ ఆ చేతులను బలంగా పట్టుకునేది ఒక అమ్మే. ఓకే, ఈ స్టోరీ మీకు నచ్చితే మీ అమ్మకు అంకితం చేస్తూ షేర్ చేయండి.